ఇది మాత్రం అతి పరిశుద్ధమైన స్థలం. ఓన్లీ ఫాదర్స్ మాత్రమే అక్కడికి ఎలవ్ అవుతారు. అక్కడి నుంచి ఇక్కడ నిలబడి బోధిస్తారు. ప్రీచింగ్ इधर से पहले स्टार्टिंग इधर से होगा। ओके। उसका बाद एक कर्टन ओपन करेगा। हाँ, उसका बाद पूरा టూ సర్వీస్ दो। మేబీ పరలోకంలో అలా ఉంటుందేమో. మీరు ఆ పైన గమనించినట్లయితే గొర్రె పిల్ల ఉంది చూడండి. యేసు ప్రభు వారికి సాదృశ్యం గొర్రె పిల్ల అంటే అది కూడా అక్కడ వైట్ కలర్లో పైన పడుకొని ఉంది. మనమంతా ఆ గొర్రె పిల్ల రక్తంలోనే కడగబడ్డాం కాబట్టి మనమంతా రక్షణలో ఉన్నాం. సో ఏదేమైనా భయ్యా థ్యాంక్ యూ సో మచ్. ఆస్తులు అన్నీ అమ్మిన తీరం దాటగలనా నా దోణిలో నీవుండుమయ్యా యేసయ్యా నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా ఎప్పుడయ్యా నీ సమయము आपका 120 है, बहुत अच्छा सर्विस दिए. ये इंग्लिश पढ़ते हैं ना आप? इंग्लिश पढ़ो. ये ईसा मसीह मालूम है? जीसस क्राइस्ट. जीसस क्राइस्ट इज द अच्छा परमेश्वर है. मरने के बाद भी स्वर्ग मिलेगा. ये पढ़ाओ, आपका समझ होता. बाइबल हमारा पास भी है। ओह थैंक यू. पढ़ाओ, डेली पढ़ाओ. ये बीड़ी मत पियो, बंद करो. ये बीमारी आता. इतना साल मस्कट में काम करते, दुबई में काम करते, क्या फायदा है बीड़ी पीते. इधर बैठ जाए. वेरी नीट एंड क्लीन. थैंक यू సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. మొత్తానికి కొల్లంలో తోమా గారు కట్టిన 7వ చర్చి దగ్గరికి వచ్చాం. కాకపోతే అక్కడ స్నానం చేయడానికి లేదు. ఇక్కడ బీచ్ ఒడ్డునే సులభ్ కాంప్లెక్స్ ఉంటే అక్కడ స్నానం చేస్తాం. మనకేం సిగ్గు లేదు, చిన్నతనం లేదు. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఈ బీచ్లో తోమా గారు ఈ బీచ్లో పడవేసుకుని వచ్చారు. యాక్చువల్గా మందిరం ఇక్కడే కట్టారు. అయితే సునామీ టైంలో మందిరం కొట్టకపోయింది, అందుకని బయట కట్టారు. అక్కడికి వెళ్తున్నాం, మీకు అనేక విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మనకేం సిగ్గు లేదు. సులభ్ కాంప్లెక్స్లో ఏం చేయొచ్చు, బీచ్లో కూడా చేయొచ్చు. అక్కడ ఉప్పు నీళ్ళని, ఇక్కడ మంచి నీళ్ళని డబ్బులు ఇచ్చేసి చేసిన అవసరం. మనకేం హోటల్స్ లగ్జరీ ఏం అవసరం లేదు. ప్రభు ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకాలి. ఆయన శిష్యులు మనకి మాదిరికరం. వాళ్ళు ఎలా జీవించారు, మనం కూడా అలాగే జీవించాలి. థ్యాంక్ యూ. మీకు ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళాక అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈరోజు మనం ఉన్నాం కేరళ రాష్ట్రంలోని కొల్లం డిస్టిక్లో ఉన్నాం. కొల్లం టౌన్లో ఉన్నాం. ఇది కొల్లం బీచ్. దీని పక్కనే అది కూడా అక్కడ కనిపిస్తుంది, అదే కొల్లం పోర్టు. 2000 సంవత్సరాల క్రింద నుంచే ఇది పోర్టు. తోమా గారు మొట్టమొదటిగా కొడంగలూరు చర్చి ఫస్ట్ చర్చికి వచ్చారు. అక్కడి నుంచి పడవేసుకొని 2వ చర్చి దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి 3వ చర్చి నార్త్ పరావూరుకి వచ్చారు. అక్కడి నుంచి 4వ చర్చి ఉక్కమంగళానికి వచ్చారు. అక్కడి నుంచి 5వ చర్చి నిర్ణానికి వెళ్ళారు. అక్కడి నుంచి 6వ చర్చి శబరిమలై పక్కనే ఉండే నీలక్కల్ చర్చికి వచ్చారు. అక్కడ నుండి ఇక్కడికి 70 కిలోమీటర్లు అండి. మరి పడవలో ఎలా వచ్చాడో తెలియదు. అయితే ఆ పోర్టు పక్కనే మందిరం కట్టారు. అయితే సునామీ టైంలో మొత్తం కూడా వెళ్ళిపోయింది చర్చి. అందుకని ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఇంకొక మందిరం కట్టారు. అంటే వాళ్ళు క్యాథలిక్స్ కాబట్టి వాళ్ళలో ఎవరో ల్యాండ్ ఇచ్చారు, అందుకని అక్కడ మందిరం కట్టారు. చాలా అద్భుతం అండి. 1980 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు AD 54లో ఈ ప్రాంతానికి వచ్చింది. అది నీలక్కల్ చర్చిలో కట్టిన తర్వాత 54లో ఇక్కడికి వచ్చారు పడవేసుకొని.
ఈ పరిసర ప్రాంతంలో ఆయన పడవేసుకొని వచ్చాడంటే అసలు ఎంత కష్టతరం అండి అప్పట్లో. 70 కిలోమీటర్లు ఇట్లా ఇది ఎదురు విదినట్టుగానే ఉంటుంది. ఆ నీలక్కల్ చర్చి దగ్గర నుండి ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో పడవేసుకొని వచ్చి ఇక్కడ మందిరాన్ని కట్టి అనేక మందికి సువార్తను బోధించాడు. ఇక్కడ నుండి సేమ్ ఇదే రేవులో వెళ్తే ఇట్లాగా ఇదే సముద్రంలో నుంచి వెళ్తే తిరువత్తంకోడు, అక్కడ నుంచి మళ్ళీ కాలువలోకి వెళ్తేనే మందిరం దగ్గరికి వెళ్ళగలరు. అక్కడ హాఫ్ చర్చి కట్టినప్పుడు తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చి కొంతమంది సువార్త నిమిత్తం తీసుకెళ్ళి అక్కడ సువార్త చేస్తుండగా ప్రార్థన చేసుకునే టైంలో బల్లెంతో పొడిచి చంపేశారు. సో అది మన దౌర్భాగ్యం. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన కేరళలో స్టార్ట్ చేసిన లాస్ట్ చర్చ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు అది కన్యాకుమారి జిల్లాలో ఉంది, కానీ లాస్ట్ చర్చ్ ఏదైతే ఉందో 7.5ది అది ఇంతకుముందు ట్రావెన్కోర్లోనే ఉండేది. దీని పేరు ఇంతకుముందు కేరళ కాదు, ట్రావెన్కోర్. ఈ ట్రావెన్కోర్ని పరిపాలించిన రాజే తోమా గారిని పిలిపించాడు ఆయన రాజమందిరం కట్టడానికి. అలాగే వచ్చాడు. పాపం ఎన్నో కష్టాలు, దెబ్బలు తిన్నాడు, జైల్లో వేశారు, ఆఖరికి చంపేశారు ఆయన్ని. అలాంటి భక్తుడు స్థాపించిన చర్చు 7వ చర్చి దగ్గరికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. నాతో పాటు రండి, మీకు ఇంకా అనేక విషయాలు నేను అక్కడ చెప్తాను. ఇది కొల్లం పట్టణం. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. మేము కూడా ఈ బీచ్లో వాష్రూమ్స్ లేవు, పక్కనే ఉన్నాయి. సులభ్ కాంప్లెక్స్, ఏదో సులభ్ పే అండ్ యూజ్ అక్కడ చేసాము. సిగ్గేం లేదు, ఎందుకంటే తోమా గారు పాపం అప్పట్లో వచ్చి ఎంత కష్టపడ్డాడో. ఇక్కడ మన మాట కాదు, మన తిండి కాదు, మన భాష కాదు, మన మనుషులు కాదు, డిఫరెంట్. కాబట్టి మనకేమి మన దేశంలో మనం తిరుగుతున్నాం స్వచ్ఛందంగా. అందులో కేరళలో ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అక్కడ స్నానం చేసి ఇప్పుడు వెళ్తున్నాం చర్చి దగ్గరికి. మీకు ఇంకా అనేక విషయాలు అక్కడికి వెళ్ళాక చెప్తాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది, ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది. మొత్తానికి తోమా గారు స్థాపించిన 7వ చర్చి దగ్గరికి అయితే వచ్చాం, కానీ ఫాదర్ ఎవరు లేరు, మరి లాక్ చేసింది. సో కిందకి వెళ్ళి కనుక్కొని వద్దాం. చూశాడు తమ్ముడు, వాళ్ళంతే చూసాక వెళ్ళాడు. నిలిచి నా శిక్షనే భరించి, క్రయధనమును చెల్లించి, గొప్ప రక్షణనిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి
రాజ్యాలు అధికారాలు చేరయైన ఖడ్గమైన కరువైన ఎదురైన ఎవరు ఆర్పలేనిది ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమిది యేసు ప్రేమ ప్రవాహమిది ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది ఓ డైరెక్ట్ లిఫ్ట్. ఆ ఫాదర్ గారికి నిజంగా రావడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకని పాపం వాళ్ళ చర్చ్ హెల్డర్ని పంపించారు. లాస్ట్ టైం ఆల్రెడీ లోపల చూపించాను. ఇదిగోండి ఇంకా క్రిస్మస్ మాత్రం రెడీ చేస్తున్నారు. ఇది స్టారు, అది సెయింట్ థామస్ ఫోటో అండ్ క్రాసు, మేరీ మాత గారు, ఇదిగోండి ఇక్కడ కూడా మదర్ మేరీ. వీళ్ళు కూడా ఇంతకు ముందు ఇక్కడ ప్రీచ్ చేసిన వాళ్ళు, ఇక్కడ సర్వీస్ చేసి వెళ్ళిన వాళ్ళు. previous theory. ఓకే ఓకే ఓకే. హాయ్ సార్, వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. Okay. జస్ట్ సెయింట్ థామస్ churches, in all churches visiting. We are visiting. Yeah, 8 churches na Saint Thomas started. One is Kodangalur, second is Palayur, third is North Paravur, fourth is Kukkamangalam, fifth is Niranam, sixth is Nilakal Church. This one is 7th. And 7th and half also there Thiruvattankodu, Yeah. Kanyakumari district. Kanyakumari district. That's why just visiting. Okay sir, thank you. Okay, I will see. Praise God. ఇదిగోండి మొత్తానికి సెయింట్ థామస్ గారి, మన తోమా గారి 7వ చర్చిలోకి అడుగుపెట్టాము. చాలా ఉత్తమం అండి, అసలు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది యాక్చువల్గా ఈ మందిరం అయితే. ఎందుకంటే ఉన్న మందిరాలలో ఈ మందిరం చాలా లగ్జరీగా ఉంటుంది, బాగా రాయల్టీగా. సో వచ్చినందుకు ముందైతే ప్రార్థన చేసుకుందాం, తర్వాత విషయం. ఏదో ఒక రోజున ఒంటరినవుతానని నాకు తెలుసు, ఒంటరినవుతానని. సహవాసములోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు. ఏదో ఒక రోజున దేహము విడచి రక్షణ పొందాలని నాకు తెలుసు. నీ సింహాసనము ఎదుట ఒంటరిగా నిలిచి. ఇదిగోండి యాక్చువల్గా అది మెయిన్ బలిపీఠం. ఇక్కడ అనౌన్స్మెంట్స్ చేస్తారు, మేబీ ఇక్కడ సాంగ్స్ పాడతారేమో. ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చేటట్టున్నారు. ఇదిగోండి ఇవన్నీ కూడా చైర్స్, వీళ్ళు కూడా వాడతారు. ఇది ఒక అతి పరిశుద్ధ స్థలం, ఇది ఒక అతి పరిశుద్ధ స్థలం, అది ఒక అతి పరిశుద్ధ స్థలం. ఫాదర్సు ఇక్కడ కూర్చుంటారు. ఇది మాత్రం మేబీ వాళ్ళ తప్పులు ఫాదర్ గారికి చెప్పే ప్లేస్ అది. అక్కడ నుండి వాళ్ళు చెప్తే వాళ్ళు విని ప్రార్థన చేస్తారు. సో వీళ్ళ చర్చెస్ ఎక్కడున్నా కూడా ఇట్లా దీపారాధన ఉంటుంది. దీప ఆరాధన అని కాదు కానీ దీపం వెలిగిస్తారు, చాలా బాగుంటుంది.
ఇదిగోండి అంటే బాగుంటుందంటే వాళ్ళ సాంప్రదాయం వాళ్ళు చేస్తున్నారు, మనం వారికి ఏమీ వ్యతిరేకించట్లేదు, వాళ్ళ ఇష్టం వారిది, వారి భక్తి వారిది. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే అన్ని రకరకాల భాషల్లో పాటల పుస్తకాలు అవి ఉన్నాయి. ఇది ఆఫరింగ్ బాక్స్. అసలు మంచి కార్పెట్ వేసారండి, అసలు చాలా బాగుంది. అసలు మంచిగా చుట్టూ విండోస్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, మంచి కార్పెట్, మంచి లగ్జరీగా చైర్స్. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడేటప్పుడు ఎలాంటివైతే జరిగాయో అన్నీ కూడా క్రూసిఫికేషన్స్ టైము నమూనాలు పెట్టుకున్నారు. బాగుంది. ఇవైతే స్పెషల్గా ఉన్నాయి. మరి ఇది ఆర్ట్ కాదు, లేకపోతే ఫొటోస్ కాదు, అసలు డైరెక్ట్గా ఇమేజ్లే బొమ్మలాగా చెక్కి పెట్టించినట్టున్నారు. బాగున్నాయి. దూరం నుంచి చూడటానికి ఏమో 3D లాగా ఉన్నాయి. సో ఏది ఏమైనా చాలా సంతోషకరం. సెయింట్ తోమా గారి చర్చి, 7వ చర్చి. ఇదిగోండి ఆయన చేతిలో ఒక లెటర్ పెట్టారు. అదేంటంటే మై లార్డ్ మై గాడ్. ఆయనకి గదేనమాట, ఆయన చేతిలో ఉండేది బల్లెం. ఆ బల్లెం ఎందుకు అంటే ఆయన ఆ బల్లెంతోటే చనిపోయాడు కనుక ఆయన కూడా బల్లెని పట్టుకున్నాడు. అదేమో ఆయన యేసుప్రభు వారిని అనుమానం అంటే నువ్వేనా యేసుప్రభు అని అడిగినప్పుడు, మీరేనా అడిగినప్పుడు, నేనే గాయంలో చేయబెట్టుకున్నప్పుడు పెట్టిన దాన్ని బట్టి నా దేవా నా ప్రభువా అని సంబోధించాడు ఆయన. నా ప్రభువా నా దేవా అని దానికి సంబంధించింది. బ్రదర్, ఎనీథింగ్ ఎల్స్ హియర్? హిస్టరీ ఎనీ? You don't know history? This is the St. Thomas Church before in Portugal. Beach area. Beach area. Yes, tsunami time, flooding no, time. Not tsunami. 2020. More than 50 years. More than 50 years. Okay. ये कब ओपन है? ये ओपन हो गया इसका पहले इधर छोटा एक चर्च था, छोटा चर्च, बट सेंट थॉमस चर्च. सेंट थॉमस चर्च इसका बदली किया. पहले इधर नहीं था, इससे आगे 2 किलोमीटर का आगे था. ఓకే ఓకే छोटा चर्च है. पूरा लिया, चर्च बनाया. ఓకే. వాస్తవానికి ఇందాక మనం ఎక్కడికైతే బీచ్ దగ్గరికి వెళ్ళామో ఆ బీచ్ దగ్గర ఈ చర్చ్ ఉండేది. అయితే కొన్ని వరదల ప్రభావంతో అక్కడ పడిపోయింది చర్చ్. అందుకని దాదాపుగా 25 ఇయర్స్, ఈ 25 ఇయర్స్ నుంచి కూడా అక్కడ కొన్ని రోజులు అలా పెడుతూ వచ్చారు. ఇదైతే కొత్త బిల్డింగ్ కట్టి 12 సంవత్సరాలు అయిందంట. కాకపోతే ఫాదర్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. సరే మనం ఏం చేయలేము, అంటే దేవుని ప్రేమ చాలా గొప్పది, కాకపోతే దాన్ని మనుషులు చూపించలేరు, అది దేవుడే చూపించగలడు. లాస్ట్ టైం ఉన్న ఫాదర్ అయితే అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, నో ప్రాబ్లం. మొత్తానికైతే ఇది సెయింట్ తోమా గారి, మన అపోస్తులుడైన తోమా గారి 7వ మందిరం. ఇప్పుడు బయలుదేరి మేము 8వ మందిరానికి వెళ్తున్నాం. తమిళనాడులో కన్యాకుమారి డిస్టిక్లో తిరువత్తం కూడది. అది 7.5 చర్చి. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీలైతే దీనికి ఒకసారి బయట కూడా మీకు డ్రోన్ చూపిస్తాను. ఇది దట్స్ ఇట్. యాక్చువల్గా ఈ రెడ్ క్లాత్ ये सकरारी है. సక్రారి మీన్స్ ये पूरा हमारा वाइन वगैरह पूरा उसका अंदर ही है. లార్డ్ సఫర్ सब उसका अंदर ही है. ఓకే. రోటీ, सब- గ్రేప్ జ్యూస్. हाँ, ఓకే ఓకే ఓకే. ఏ హాల్ ఉస్కా. उसका है. ఓకే. ఏ వాళ్ళ అదేమో బల్లారాధన కోసం అంట. ये बाप्टिस्म का है. ఓహో, బాప్తిసంకా. బాప్తిసం ఇచ్చే తొట్టి ఇక్కడ ఉంది. ప్రైజ్ గాడ్. ये बाप्टिस्म का है. ఇది బాప్తిసం దీంట్లో బచ్చకు बच्चा को बड़ा वाला? बच्चा को बड़ा को सबको. ఓకే. ఓన్లీ లైక్ దిస్. हाँ ना. Okay. बच्चा लोगों को ऐसा पूरा इसका अंदर ताकि पूरा. Okay. बड़ा लोगों को ऐसा पानी ఓకే डाल ఓకే के. ఓకే. పిల్లల్ని అయితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ముంచుతారంట, పెద్దోళ్ళకైతేనేమో చల్లుతారంట. ఓ బాక్స్ మే రెలిక్. बॉक्स में उसका రెలిక్. लगा. ఓకే ఓకే. మనం అన్ని చర్చిల్లో చూసినట్టుగానే తోమా గారి శరీరంలో ఒక చిన్న భాగం అక్కడ బాక్స్లో పెట్టారు, భద్రంగా దాచిపెట్టారు. ఇదిగోండి ఇక్కడ పెట్టారు. వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. సింగిల్ స్టోన్. ఓకే. ఏ వాళ్ళ బోలో వావ్, ప్రైజ్ గాడ్.
ఎనీబడి అందరు నైజాయిగా ఓ అయితే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న అండర్స్టాండింగ్ అండి. అక్కడేమో ఆ రెడ్ క్లాత్ వెనకాలేమో బాప్తిసం తొట్టి ఉంది, ఇక్కడేమో బల్లారాధన, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం అక్కడ ఇస్తారు. ఇది మాత్రం అతి పరిశుద్ధమైన స్థలం, ఓన్లీ ఫాదర్స్ మాత్రమే అక్కడికి ఎలవ్ అవుతారు. అక్కడి నుంచి ఇక్కడ నిలబడి బోధిస్తారు. స్పీచింగ్ ఇదర్సే पहले स्टार्टिंग इधर से होगा, ఓకే. उसका बाद एक बटन ओपन करेगा, हाँ उसका बाद पूरा टू सर्विस दो। पहले ओके 10 मिनट 15 मिनट तक इधर तक इधर है होएगा। ओके ओके. इधर जूनियर उधर सीनियर है ना, नहीं नहीं नहीं, दोनों एक ही है. दोनों एक ही। ओके ओके एक ही। ओके. या कितना कितना लोग आते हैं संडे संडे, संडे कितना लोग आते हैं? संडे 300 300 चेयर्स नहीं है. बाकी लोग इधर ही बैठेंगे। ఓ अच्छा है కార్పెట్. సో వాళ్ళ ఇవి ఎక్కడున్నా కూడా ఇదిగోండి దేవదూతలు, అలాగ దేవదూతలు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తా అవే ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నారు బొమ్మల రూపంలో. అదిగోండి కొంతమంది సన్నాయి వాయిస్తున్నారు, కొంతమంది గిటార్ వాయిస్తున్నారు, కొంతమంది వైలిన్ వాయిస్తున్నారు, కొంతమంది ఇంకా రకరకాల వాయిద్యాలతోటి వాయిస్తున్నారు. చాలా బాగుంది సన్నివేశం. మేబీ పరలోకంలో అలా ఉంటుందేమో. మీరు ఆ పైన గమనించినట్లయితే గొర్రెపిల్ల ఉంది చూడండి, యేసు ప్రభు వారికి సాదృశ్యం గొర్రెపిల్ల అంటే. అది కూడా అక్కడ వైట్ కలర్లో పైన పడుకొని ఉంది. మనమంతా ఆ గొర్రెపిల్ల రక్తంలోనే కడగబడ్డాం కాబట్టి మనమంతా రక్షణలో ఉన్నాం. సో ఏదేమైనా భయ్యా థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. अभी कन्याकुमारी डिस्ट्रिक्ट तिरुवत्तम कोड मैं सब घूमते. अभी कश्मीर से आ रहा हूँ, कन्याकुमारी तक मैं प्रचार करते यीशु मसीह का. ये वाला हमारा हिंदी आते, इंग्लिश आते. हाँ हिंदी पढ़ते. 18 साल तक गल्फ में था। पढ़ो ये अभी चश्मा चाहिए। हाँ? चश्मा चाहिए। ओके. गल्फ में गल्फ में काम था 18-20 साल। आप कहाँ से? इधर से का मलयाली मलयाली बट वर्किंग इन वर्किंग है. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ విధంగా ఉంటుంది. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తుంది, అక్కడి నుంచి వాడుతూ ఉన్నారు. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా.
ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్లో చిన్న చర్చ్ ఉండేది. ఇక్కడ సముద్రంలో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఈ 1950లో ఇక్కడ చిన్న సంఘం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2003లో రెనోవేషన్ చేశారు. మళ్ళీ 2012లో న్యూ బిల్డింగ్ చేశారు. ఇక్కడే 3 టైమ్స్ అయింది. సో మనం కూడా చిన్న వీడియో తీద్దాం ఒకటి. प्रचार करो यीशु का नाम मेरे साथियों प्रचार करो यीशु का नाम मेरे साथियों हर दिन हर पल प्रचार करो जब तक दुनिया ना जाने हो, जब तक दुनिया ना विश्वास करे, जब तक पूरी दुनिया ना सुनेगी। हर दिन हर पल प्रचार करो जब तक दुनिया ना जाने हो, जब तक दुनिया ना विश्वास करे, जब तक पूरी दुनिया ना सुनेगी। प्रचार करो यीशु का नाम मेरे साथियों प्रचार करो यीशु का नाम मेरे साथियों हर दिन हर पल प्रचार करो जब तक दुनिया ना जाने हो, जब तक दुनिया ना विश्वास करे, जब तक पूरी दुनिया ना सुनेगी। यही है मार्ग सत्य जीवन मेरे साथियों बिना इससे न मिलेगा स्वर्ग मेरे साथियों यही है मार्ग सत्य जीवन मेरे साथियों बिना इससे न मिलेगा स्वर्ग मेरे साथियों यही है मार्ग सत्य जीवन मेरे साथियों बिना इससे न मिलेगा स्वर्ग मेरे साथियों यही है मार्ग सत्य जीवन मेरे साथियों बिना इससे न मिलेगा स्वर्ग मेरे साथियों प्रचार करो यीशु का नाम मेरे साथियों प्रचार करो यीशु का नाम मेरे साथियों हर दिन हर पल प्रचार करो जब तक ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీకు తెలుసు కదా, ఇదిగో కొల్లంలో తోమా గారు స్థాపించిన 7వ మందిరానికి వచ్చాం. ఇక్కడ క్యాథలిక్ పాస్టర్ ఉన్నారు. క్యాథలిక్లో చాలామంది చాలా బాగా ప్రేమిస్తారు. నాకు కొంతమంది ఫాదర్స్ తెలుసు, బ్రదర్స్ తెలుసు, సిస్టర్స్ తెలుసు, మదర్స్ తెలుసు, కానీ కొంతమంది ఉంటారు కనీసం అసలు దేవుని ప్రేమ కూడా ఉండదండి. రండి ఫాదర్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి తోమా గారి గురించి. అక్కడ అంత దూరం నుంచి వచ్చాము అంటే ఆయన అసలు కొంచెం అదలా మాట్లాడాడు. సరే పర్లేదు, మనం కంప్లైంట్ ఇవ్వట్లేదులే, కానీ కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. సేవకుడు అన్నప్పుడు వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, వేరే వాళ్ళని ప్రేమించే విధంగా ఉండాలి.
సాటి క్రైస్తవుడు వస్తేనే మీరు ప్రేమించలేకపోతే మరి ఇంక వేరే అన్యులు వస్తే ఏం ప్రేమిస్తారు? దేవుని ప్రేమ ఎలా తెలియాలి? దేవుడు ఇదే నన్ను ఎన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. అదనమాట కొంచెం అంత ఇంట్రెస్టెడ్గా లేడు. అందుకని ఇక్కడ హిస్టరీ అంతగా న్యాయం చేయలేకపోయాం పాపం. కానీ ఒక అతను చర్చ్ హెల్డర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అదిగో వాళ్ళు ఇక్కడ ఏముంటాయి అన్ని బొమ్మలు కాకుండా అక్కడ అంటే తోమా గారికి సాదృశ్యమైన విగ్రహాలు, యేసు ప్రభు వారికి సాదృశ్యమైన విగ్రహాలు, మరియమ్మ తల్లి గారికి సాదృశ్యమైన విగ్రహాలు, అదిగోండి ధ్వజస్తంభము, అన్ని ఫోటోలు ఇలా ఉంటాయి. ఏది ఏమైనా దేవుడు గొప్పవాడు. మనమందరం నశించిపోవట దేవుని చిత్తం కాదు. ఆయనకి అసలు ఇష్టం లేదు కనుక ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. అయినను ఇంకా సువార్త అందరికీ తెలియలేదని యేసుప్రభు వారి శిష్యుడైన తోమా గారినే భారతదేశానికి పంపించారు. 7 మందిరాలు అద్భుతంగా కట్టారు. ఇంకొకటి తమిళనాడు ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా ఇంతకుముందు ట్రావెన్కోర్. ఎట్లా ప్రయాణం చేసి ఎట్లా కట్టారో చెప్పడానికి సాధ్యం కాదు. మీరంతా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నేను మీకు ఇంకా అక్కడ 7.5 చర్చ్ దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీస్. మా ప్రయాణం కోసం మేము ప్రతి విలేజ్లో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కనిపించిన వాళ్ళందరికీ పాంప్లెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారందరికీ మంచి మారు మనసు రక్షణ వచ్చేలాగా మీరంతా ప్రార్థించండి. మా ప్రయాణంలో కూడా దేవుని కృపా కాపుదల ఉండి మమ్మల్ని ఇంకా బహుబలంగా ముందుకి ఇప్పడానికి మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు బయలుదేరి తమిళనాడు ప్రాంతానికి వెళ్తున్నాం. ఇంకా బాయ్ బాయ్ కేరళ అన్నమాట. ఎందుకంటే కేరళలో చాలా అనుభూతులు ఉన్నాయి, నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన
దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం యేసుని ప్రేమను ఏమందును, నీ కోసమే నా కోసమే కలువరిలో శ్రమనొందెను. యేసుని ప్రేమను ఏమందును, నీ కోసమే నా కోసమే కలువరిలో శ్రమనొందెను. దేవుని రూపు కలవాడే, దేవునితో సమానుడై ఉండాలని ఎంతగానో రిక్తునిగా చేసుకొని మరణించెను. ఉండాలని ఎంతగానో రిక్తునిగా చేసుకొని మరణించెను. యేసుని ప్రేమను ఏమందును, నీ కోసమే నా కోసమే కలువరిలో శ్రమనొందెను. పాపాల భారం భరించెను, పరలోక మార్గం
శ్రమ నొందెను. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది